ఇప్పుడు నేను చెప్పే కదా! చాలా సార్లు మనందరం వినే ఉంటాం. అయినా ఒక మంచి మాట చెప్పేటప్పుడు మళ్ళీ, మళ్ళీ గుర్తు చేసుకోవడం తప్పేం కాదు కదా! ఒక బాబు తన తల్లి దగ్గరికి వెళ్లి, తాను దొంగలించిన తోటకూర కట్టలను చూపించి, "అమ్మా! నేను నీకీరోజు కూరల ఖర్చు తగ్గిచ్చానులే" అని గొప్పగా చెప్తాడు. అది విన్న ఆ తల్లి ఏమనుకుందో ఏమో! "సరే నాన్న, నీ చేతిలో ఉన్న తోటకూర కట్టలను ఇలా ఇవ్వు కన్నా" అంటూ తీసుకుంది. ఓహో! నేను చేసిన దొంగతనం అమ్మకు బాగా నచ్చినట్టుంది అనుకుని, ఆ రోజు నుంచి చాలా దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. అలా దొంగతనాలు చేస్తూ ఒకసారి పోలీసులకు పట్టుపడ్డాడు. తల్లి కూడా అతను సరిగ్గా ఎలా పెరుగుతున్నాడో పట్టించుకోలేదు. అతను పెద్ద గజ దొంగయ్యాడు. ఒక పెద్ద దొంగతనంలో అతన్ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు జైల్లో పెట్టి శిక్షిస్తున్నారు. ఇంతలో తల్లి పరుగు పరుగుల మీద వచ్చి, "అయ్యా! నా బిడ్డ చాలా మంచి వ్యక్తి. అతన్ని ఎందుకు జైల్లో పెట్టారు? దయచేసి అతన్ని వదిలేయండి" అంటూ చాలా ప్రాధేయపడుతుంది. అప్పుడు పోలీసులు ఇలా అన్నారు, "అమ్మా! నీ కొడుకు చాలా పెద్ద గజ దొంగ. నువ్వేంటి ఇలా చెప్తున్నావు?" అంటూ గట్టిగా అరిచారు. "కావాలంటే నీ కొడుకుని అడిగి తెలుసుకో" అని చెప్పారు. అప్పుడు ఆ తల్లి ఏడ్చుకుంటూ కొడుకు దగ్గరికి వెళ్ళింది. "బిడ్డా, నువ్వు దొంగవేంటి? ఏం చెబుతున్నారు నాయనా ఈ పోలీసులు?" అంటూ ఏడుస్తూ కొడుకుని అడుగుతుంది. అప్పుడు తల్లిని కొడుకు దగ్గరికి రమ్మని చెప్తాడు. దగ్గరికి వచ్చిన తల్లి చెవిని గట్టిగా మెలివేస్తాడు కొడుకు. అప్పుడు తల్లి గట్టిగా అరుస్తూ, "నువ్వేం చేస్తున్నావో నీకర్థమవుతుందా? ఏంటి ఈ వేషాలు?" అని కోపంగా అరుస్తూ ఉంటుంది. అప్పుడు కొడుకిలా అంటాడు, "అమ్మా! తోటకూర దొంగతనం నాడే నా చెవిని ఇలా గట్టిగా మెలివేసి, నన్ను కొట్టి, లేతే నన్ను తిట్టి, నన్ను మందలించి, దొంగతనం తప్పు బిడ్డా అని చెప్పి ఉంటే, ఈరోజు నేనిలా దొంగవాడినయ్యేవాడిని కాదు కదా! అమ్మా!" అని తల్లిని మందలించాడు. ప్రియమైన తల్లిదండ్రులారా! ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి. నేర్పాల్సినవి, నేర్పించవలసినవి పిల్లలకు బాల్యంలోనే నేర్పించాలి. సందర్భం బట్టి పిల్లలకు తమ తల్లిదండ్రులు కొన్ని మంచి మాటలు చెప్తూ ఉండాలి. ఒక మంచి పద్ధతిని నేర్పించాలి. మంచి మాటలను, మంచి పద్ధతులను నేర్పించడం ఎంతో మనకవసరం. నేర్పించకపోవడం వల్ల దాని ప్రభావం ఎలా ఉంటుందో ఈ కథ మీకు చెప్పగానే చెబుతుంది. ఇట్లు మీ లక్కీ లక్ష్మి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ.